అంటే వాస్తుశాస్త్రానికి సంబంధించి సింహద్వారానికి సంబంధించి కిటికీలను ఆ విధంగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. తూర్పున ఒక సింహద్వారము, మధ్యలో ఒక సింహద్వారము, పడమర ఒక సింహద్వారం, 3 సింహద్వారాలు, లేదంటే తూర్పు ఒక సింహద్వారం, పడమర సింహద్వారం వచ్చాయనుకోండి. ఒకవేళ మీకు పడమర స్థలం లేదు, కొంచెమే ఉంది స్థలం, అప్పుడు ఏం చేస్తారు? ఈ సింహద్వారానికి ఎదురుగా ఒక కిటికీని ఏర్పాటు చేసుకోండి. అంటే డోరు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఒక కిటికీని ఏర్పాటు చేయండి. అప్పుడు శాల్తీ లెక్క వస్తుంది. అంటే వరుసగా 2 డోర్లు వచ్చాయి, 2 డోర్లు వచ్చిన తర్వాత 3వ డోరు పెట్టకూడదు అనుకోండి. ఒకవేళ వరుసగా 3 సింహద్వారాలు రాకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం. ఒకవేళ వస్తున్నాయి అనుకోండి, ఒక డోర్ని కిటికీ చేయండి. చివర ఏదైతే ఉంటుందో, అంటే మధ్యలో చేస్తే మీరు రావాలి కాబట్టి ఈ చివర ఉన్నటువంటి రూములో కూడా ఆ చివర ఉన్నటువంటి రూముకి సంబంధించి పెట్టాల్సినటువంటి సింహద్వారం దగ్గర కిటికీ పెట్టినా కూడా వాస్తుశాస్త్రం ప్రకారం యోగిస్తుంది.